హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్ కెమ్ మేడ్ ఈజీ. మన ఛానల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్కి సంబంధించి పాస్ గ్యారెంటీ ఇన్ 20 days ప్రోగ్రామ్ చేస్తున్నాం కదా. ఆ ప్రోగ్రాంలో డే 14కి సంబంధించి మ్యాథ్స్ 1Bలో స్ట్రైట్ లైన్స్ అనే చాప్టర్లో ఉన్న 4 marks క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఒక ప్రాబ్లం చూసినట్లయితే, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ p if the lines 3x plus 4y is equal to 5, 2x plus 3y is equal to 4, px plus 4y is equal to 6 are concurrent అని ప్రూవ్ చేయాలి. దానికోసం given line equations are 3x plus 4y is equal to 5 ప్లస్ 5 ఇటు పట్టుకెళ్ళిపోతే -5 కాబట్టి సో ఇలా ఒక ఆర్డర్లో రాసుకోవాలి. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. సెకండ్ ఈక్వేషన్ ఈజ్ 2x plus 3y is equal to 4 ప్లస్ 4 ఇటు పట్టుకొచ్చేస్తే -4 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. px plus 4y is equal to 6 ప్లస్ 6 ఇటు వచ్చేస్తే -6 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 0. సో మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి? సో లైన్ 1, 2, 3 ఆర్ కాంకరెంట్ అని ఇచ్చారు. కాంకరెంట్ అయితే కండిషన్ ఏంటి? వీటిని డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి, కోఫిషియన్స్ని. ax plus by plus c is equal to 0 అనుకుంటే x కోఫిషియంట్ a, y కోఫిషియంట్ b కాన్స్టెంట్, ఇవన్నీ ఇలా రాసుకోవాలి. 2, 3 -4 p 4 -6 is equal to 0 అవుతుంది. సో డిటర్మినెంట్ని ఎక్స్పాండ్ చేయండి. 3 ఉన్న రో కాలం రిమూవ్ చేసి 3 -4 4 -6 -4 ఇంటూ 4 ఉన్న రో కాలం రిమూవ్ చేస్తే 2 -4 p -6 ప్లస్ -5 ఇంటూ -5 ఉన్న రో కాలం రిమూవ్ చేస్తే 2 3 p 4 is equal to 0. సో ఇప్పుడు 3 ఇంటూ -6 -18 -4 ఇంటూ -4 -16 అవుద్ది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 16 -4 ఇంటూ ప్లస్ ఇంటూ మైనస్ 2 6 12 కాబట్టి -12 -4 ఇంటూ p -4p మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4p అవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ -5 2 4 8 -3 ఇంటూ p 3p is equal to 0. -18 ప్లస్ 16 అంటే ఎంత అవుతుందండి? 3 ఇంటూ -2 అవుతుంది. -4 ఇంటూ చేసేద్దాం ఇక్కడ, ప్లస్ 12 4 48 ప్లస్ ఇంటూ మైనస్ 4 4 16p -8 5 40 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 3 15p is equal to 0. సో ఇక్కడ 15p -16p అని ఉంది కాబట్టి అంటే -p అవుతుంది. 3 2 ప్లస్ ఇంటూ మైనస్ -6 అవుతుంది. 48 40 ఎంతండి? 8 అవుతుంది. సో -p ప్లస్ 2 is equal to 0. 8 6 2 కాబట్టి సో -p అంటే ప్లస్ p అవుతుంది. దేర్ఫోర్ 2 is equal to p. దాన్ని మనం p is equal to 2 అని రాస్తాం. చాలా ఈజీ. ఇది 3 సమ్స్ ఇచ్చారు ఇక్కడ మనకి. ఈ 3 సమ్స్ మనకి 3 ఈక్వేషన్స్ ఇచ్చారు. 3 ఈక్వేషన్స్ కాంకరెంట్ అయితే p వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. దాన్ని బట్టి మనం ఈక్వేషన్స్లో ax plus by plus c is equal to 0 ఫామ్లో రాసుకుని ఎప్పుడైతే ఈ 3 లైన్స్ కాంకరెంట్ అయినాయో ఆ కోఫిషియన్స్ రాసి డెట్ని 0కి ఈక్వల్ చేస్తే దాని నుంచి ఆన్సర్ మనకు వచ్చింది. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కదా, ఖచ్చితంగా ఈ వీడియోస్ అందరికీ ఉపయోగపడతాయి. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు ద లైన్ 3x plus 4y is equal to 7 and passing to the point of intersection of the lines x minus 2y minus 3 is equal to 0, x plus 3y minus 6 is equal to 0. Given equations రాద్దాం. Given lines 3x plus 4y is equal to 7 plus 7 ఇటు పక్కన తీసుకొచ్చి -7 అని రాసుకుందాం. ఈక్వేషన్ 1 అనుకుందాం. x minus 2y minus 3 is equal to 0. This is equation number 2. x plus 3y minus 6 is equal to 0. This is equation number 3. ఇప్పుడు అంటే ఇక్కడ ఇది లైన్ 1 అనుకుందాం, ఇది లైన్ 2 3 అనుకుందాం. ఈ 2 3కి ఇంటర్సెక్షన్ పాయింట్ ఇది. ఈ పాయింట్ నుంచి పాస్ అవ్వాలి, ఈ లైన్కి ప్యారలల్గా ఉండాలి. అంటే మనకు కావాల్సిన లైన్ ఇలా వెళ్తుంది అనమాట. ఓకేనా? సో ఇది మనకు కావాల్సినటువంటి లైన్.
ఈ కావాల్సిన లైన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు దీని ప్యారలల్ ఉండే లైన్ ఏమవుతుందంటే ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు జీరోకి ప్యారలల్ ఉండే లైన్ ఏమవుతుంది, ఏఎక్స్ ప్లస్ బీవై అలాగే ఉండి చివరిలో కాన్స్టెంట్ కే అని రాస్తాం. తర్వాత ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ పీని ఫైండ్ అవుట్ చేసి ఆ పీని తీసుకెళ్ళి మనకు కావాల్సిన లైన్లో సబ్స్టిట్యూట్ చేస్తే కే వాల్యూ వస్తుంది. అది ఎలా చేయాలో మీకు చెప్తే కాదు, ఇక్కడ చూస్తే అర్థమవుతుంది చూడండి. సో రిక్వైర్డ్ లైన్ అని రాసేస్తాను. రిక్వైర్డ్ లైన్ ఈక్వేషన్ ఈజ్, మనకు కావాల్సిన లైన్ ఈక్వేషన్ ఏమవుతుందంటే 3x plus 4y plus k is equal to 0 అని రాస్తాం. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 4. సో ఇప్పుడు సాల్వింగ్ ఈక్వేషన్ 2, 3 ని సాల్వ్ చేస్తాను. ఎక్స్ వై కాన్స్టెంట్ 1 బీసీఏబి మెథడ్ చేస్తాను. -2 -3 1 -2 ఇక్కడ 3 -6 1 3. ఇప్పుడు x బై -2 ఇంటూ -6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 2 12 మైనస్ 3 ఇంటూ -3 -9 అవుతుంది. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 9 y బై -3 ఇంటూ 1 -3 మైనస్ -6 ఇంటూ 1 -6 అంటే ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 అవుతుంది. 1 బై 1 3 3 మైనస్ 1 ఇంటూ -2 -2 అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2. ఇప్పుడు x బై 21 ఈజ్ ఈక్వల్ టు y బై 3 ఈజ్ ఈక్వల్ టు 1 బై 5 అవుతుంది. సో ఇప్పుడు x బై 21 ఈజ్ ఈక్వల్ టు 1 బై 5, x ఈజ్ ఈక్వల్ టు 21 బై 5 అయింది. నెక్స్ట్ ఇటువైపున y బై 3 ఈజ్ ఈక్వల్ టు 1 బై 5, y ఈజ్ ఈక్వల్ టు 3 బై 5. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ P ఏమవుతుందండి 21 బై 5 3 బై 5. బట్ వీ నో దట్ P లైస్ ఆన్ లైన్ 4. అవునా, మనకు కావాల్సిన లైన్ 4 మీద ఉంటుంది P అనే పాయింట్. అంటే x ఉన్న చోట 21 బై 5 పెడతాను, y ఉన్న చోట 3 బై 5 పెడదాం. సో 3 ఇంటూ 21 బై 5 ప్లస్ 4 ఇంటూ 3 బై 5 ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ 63 బై 5 అవుతుంది. 4 3 12 బై 5 అవుతుంది. సో యాడ్ చేసేయండి, ఎంత అవుద్ది 75 బై 5 అవుతుంది. 75 బై 5 ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0. 5 టేబుల్ ఇందులో 15 టైమ్స్ ప్లస్ 15 ఇటు వెళ్తే -15 అవుద్ది. రిక్వైర్డ్ లైన్ ఈక్వేషన్ ఈజ్, ఈక్వేషన్ 4లో సబ్స్టిట్యూట్ చేస్తాం. 3x ప్లస్ 4y ప్లస్ k బదులు ఇక్కడ -15 రాసేస్తాం. అది మనకు కావాల్సినటువంటి లైన్ ఈక్వేషన్. అర్థమైంది కదా. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ లైన్కి ప్యారలల్గా ఉండే లైన్ చివరిలో కాన్స్టెంట్ k పెడతాం. వేరే మెథడ్లో కూడా చాలామంది చెప్తారు, కానీ ఇది బెస్ట్ మెథడ్. మనకి అన్నిటికన్నా ఇది బెస్ట్ మెథడ్ అనమాట. ఎందుకంటే చాలా చోట్ల నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి దీన్ని స్లోప్ కనుక్కుంటారు, వీళ్ళిద్దరికి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కుంటారు. y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1 వేసి చాలా లెందీ అయిపోద్ది సమ్ము. అంత అక్కర్లేకుండా దీని ప్యారలల్గా ఉండేటువంటి లైన్ ఈక్వేషన్ ఏమవుతుందంటే 3x ప్లస్ 4y ప్లస్ k అవుతుంది. కాన్స్టెంట్ k ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం 2 3 సాల్వ్ చేస్తే ఒక పాయింట్ P వచ్చింది. ఈ P తీసుకెళ్ళి x వైలో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే k ఆన్సర్ వచ్చింది. k ఆన్సర్ పట్టుకెళ్ళి దీంట్లో పెట్టాం. అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం, find the equation of straight line perpendicular to the line 5x minus 2y is equal to 7 and passing through the point of intersection of the lines 2x plus 3y is equal to 1, 3x plus 4y is equal to 6. ముందు given line equations రాసుకుంటాను. 5x minus 2y is equal to 7 plus 7 ఇటు ఇస్తే -7 అని రాసేసుకుంటే బెటర్. -7 is equal to 0. This is equation number 1. 2x plus 3y is equal to 1 plus 1 ఇటు వస్తే -1 is equal to 0. 3x plus 4y is equal to 6 plus 6 ఇటు వస్తే -6 is equal to 0. సో ఇప్పుడు 1 అనే లైన్కి పర్పెండిక్యులర్గా ఉండాలి. 2 3 లైన్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ P అనుకుంటాను. ఈ P నుంచి పాస్ అవుతూ 1కి పర్పెండిక్యులర్గా ఉండాలి. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ కనుక్కోవాలి, లైన్ ఈక్వేషన్. దానికోసం నేను రిక్వైర్డ్ లైన్ ఈక్వేషన్ ఈజ్ ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే ఈ లైన్కి పర్పెండిక్యులర్గా ఉండే లైన్ ఈక్వేషన్ ఏమవుతుందంటే bx మైనస్ ay ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0. x కోఫిషియంట్ y కోఫిషియంట్గా మారుతుంది, y కోఫిషియంట్ x కోఫిషియంట్గా మారుతుంది, xకి yకి మధ్యలో సింబల్ మారుతుంది, కాన్స్టెంట్ కూడా వస్తుంది. దాని ప్రకారం ఇక్కడ bx మైనస్ ay ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0.
బి అంటే ఇక్కడ ఎంత అండి -2 కాబట్టి -2x, ఏ అంటే 5 కాబట్టి -5y ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0. నేను మొత్తానికి నేను మైనస్తో మల్టిప్లై చేసేస్తే కనుక ఇలా వచ్చింది. దీని ఈక్వేషన్ నెంబర్ 4 అనుకోవాలి. ఇప్పుడు ఇందులో k వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే సో సేమ్ ఇందాక ప్రాబ్లం లాగానే సాల్వింగ్ ఈక్వేషన్ 2, 3 చేస్తాను. x, y, 1 BCAB మెథడ్ చేస్తాను. 3 -1 2 3 4 -6 3 4 x by 3 into -6 -18 minus 4 into -1 -4 వద్దు, minus into minus plus 4 y by -1 into 3 -3 minus 6 into 2 -12 అవుతుంది. ఇక్కడ minus into minus plus 12 1 by 2 4 are 8 minus 3 3 are 9. ఇప్పుడు x by -14 y by 9 is equal to 1 by -1. x by -14 is equal to 1 by -1 and x is equal to 14 అవుతుంది. y by 9 is equal to 1 by -1 ని -1 అని రాసేసుకోవచ్చు మన ఇష్టం. y equal to -9. సో పాయింట్ P అంటే 14, -9 లైస్ ఆన్ లైన్ 4. ఖచ్చితంగా P అనే పాయింట్ లైన్ 4 మీద ఉంటుంది కాబట్టి x ఉండే చోట 14 పెట్టాను, ప్లస్ 5 ఇంటూ y ఉండే చోట -9 పెట్టాను. minus k is equal to 0. 28 minus 5 9s are 45 minus k is equal to 0. So 45 నుంచి 28 తీసేయాలంటే 15 నుంచి 8 తీస్తే ఎంతండి 7, 3 నుంచి 2 తీస్తే 1 కాబట్టి -17 minus k is equal to 0. Therefore k is equal to -17. minus k అటు వెళ్తే ప్లస్ k కదా, -17 is equal to k అవుతుంది. దాన్ని k equal to -17 అని రాశాను. సో రిక్వైర్డ్ line equation is 2x plus 5y minus of k అంటే -17 minus into minus plus అవుతుంది. ఓకేనా? సో ఏం చేసాం, ఇచ్చినటువంటి లైన్ ఈక్వేషన్స్ రాసుకున్నాం. మనకు కావాల్సిన లైన్ ఈక్వేషన్ ఏమవుతుందంటే ఈక్వేషన్ 1 ఏదైతే ఉందో ఆ 1 పర్పెండిక్యులర్గా ఉండాలి, 2 3కి ఇంటర్సెక్ట్ చేసే పాయింట్ నుంచి పాస్ అవ్వాలి. దానికోసం ఇచ్చిన ఈక్వేషన్ 1కి పర్పెండిక్యులర్గా ఉండే లైన్ ఈక్వేషన్ రాసుకున్నాం. ఎక్స్ కోఎఫిషియంట్ వైకి, వై కోఎఫిషియంట్ ఎక్స్కి మార్చి మధ్యలో సింబల్ మార్చుకోవాలి, కాన్స్టెంట్ కేగా మార్చాలి. 2 3ని సాల్వ్ చేస్తే పాయింట్ వచ్చింది. పాయింట్ తీసుకెళ్ళి లైన్ ఈక్వేషన్లో పెట్టాలి. సేమ్ ఇందాక చెప్పుకున్న 14th ప్రాబ్లం లాగానే ఇది కూడా చేయాలన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లం ఇఫ్ ద లైన్స్ ax plus by plus c is equal to 0, bx plus cy plus a is equal to 0, cx plus ay plus b is equal to 0 are concurrent, then prove that a cube plus b cube plus c cube is equal to 3abc అని ప్రూవ్ చేయాలి. దానికోసం గివెన్ లైన్స్ ఆర్, ఇచ్చిన లైన్స్ తీసుకుందాం. ax plus by plus c is equal to 0, bx plus cy plus a is equal to 0, cx plus ay plus b is equal to 0. This is equation number 1 2 3. Lines 1 2 3 are concurrent అని ఇచ్చారు. కాంకరెంట్ అని ఇస్తే ఈ కోఫిషియన్స్ డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే 0 రావాలి. ఏబిసి బీసీఏ సిఏబి. ఆల్రెడీ మ్యాట్రిసెస్లో ఈ మోడల్ మనకు తెలుసు. సో తెలుసు కాబట్టి సో డైరెక్ట్ మ్యాట్రిసెస్ ప్రకారం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ ఉన్న రో కాలం రిమూవ్ చేస్తే సిఏఏబి, మైనస్ బి ఉన్న రో కాలం రిమూవ్ చేసేస్తే బిఏసిబి, ప్లస్ సి ఇంటూ సి ఉన్న రో కాలం రిమూవ్ చేస్తే బీసీసీఏ. సో డెట్ని ఎక్స్పాండ్ చేద్దాం. ఏ ఇంటూ బి ఇంటూ సి బీసీ మైనస్ ఏ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బి ఇంటూ బి స్క్వేర్ మైనస్ ఏ ఇంటూ సి ఏసి ప్లస్ సి ఇంటూ ఏ ఇంటూ బి ఏబి మైనస్ సి ఇంటూ సి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 0. ఏతో ఇంటూ చేస్తే ఏబిసి మైనస్ ఏ ఇంటూ ఏ స్క్వేర్ అంటే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏబిసి ప్లస్ ఏబిసి ప్లస్ సి ఇంటూ మైనస్ సి స్క్వేర్ అంటే మైనస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇప్పుడు ఇందులో మైనస్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ సి క్యూబ్ ప్లస్ 3abc ఈజ్ ఈక్వల్ టు 0. ప్లస్ 3abc ఇక్కడ ఈ మైనస్లో ఉన్న టర్మ్స్ అటు పట్టుకెళ్తే 3abc ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్. దేర్ ఫోర్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు
3ABC ఇలా అయితే ఈజీగా వస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే 2 లైన్ ఈక్వేషన్స్ సాల్వ్ చేసి అక్కడ వచ్చినటువంటి పాయింట్ ఏదైతే ఉందో ఇంటర్సెక్షన్ పాయింట్ని తీసుకొచ్చి దీంట్లో పెడితే థర్డ్ దాంట్లో సాటిస్ఫై అయితే వాటిని కాంకరెంట్ అంటారు. కాంకరెంట్ ఈజ్ నథింగ్ బట్ 3 లైన్స్ ఒకే పాయింట్ నుంచి పాస్ అయితే వాటిని కాంకరెంట్ లైన్స్ అంటారు. సింపుల్గా డిటర్మినెంట్ జీరోకి ఈక్వల్గా చేసేసుకుంటే మనకు రావాల్సిన కండిషన్ వచ్చింది. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పబ్లిక్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. మన వీడియోస్ కొంచెం లేట్ అవడం వల్ల చాలా మందికి ఇబ్బందిగా అనిపించింది, కానీ ఎగ్జామ్ ముందు రోజున కూడా మీరు ప్రిపేర్ అయ్యి మంచి మార్క్స్ తెచ్చుకోగలరు. దానికోసం మీరు మన 20 days వీడియోస్ని జాగ్రత్తగా ప్రిపేర్ అయితే పబ్లిక్ ఎగ్జామ్లో 50 మార్క్స్ వరకు తెచ్చుకోవచ్చు. అలాగే నెక్స్ట్ 10th క్లాస్ స్టూడెంట్స్కి ఉపయోగపడే విధంగా పాలిటెక్నిక్ క్లాసెస్ కూడా మనం మన ఛానల్లో చెప్దాం అనుకుంటున్నాం. దానికి మీ సపోర్ట్ కావాలి. సో ఇలాగ మన ఛానల్ని మీరు ఆదరిస్తూ ఉంటారని అనుకుంటున్నాను. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ.